కరోనా లాంటి వ్యాధి చైనా నుండి వచ్చిందని మనం అనుకున్నాము. చైనా దీని వెనక ఉందని అందరికీ తెలుసు. కానీ అసలైనటువంటి విషయాన్ని ఇంకా తొక్కిపెట్టారు. చైనా, అమెరికా ఈ 2 దేశాలు కలిపి ఈ యొక్క వైరస్‌ని రెడీ చేశారంట. సిద్ధం చేశారు. మరి దేనికి సిద్ధం చేశారో తెలీదు. ప్రపంచ దేశాల్ని నాశనం చేయడానికే చేశారా? ఇంక దేనికోసమైనా ఈ ప్రయోగాలు చేశారో తెలీదు గానీ, తులసి గబ్బాటు తన చివరి రోజైనటువంటి నిన్న మాట్లాడుతూ ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 19వ తారీఖు అంటే ఇప్పుడు వాళ్ళకి తెల్లారింది కాబట్టి ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బహిర్గతం చేశారు. జో బైడెన్ అధికారంలో ఉన్నటువంటి ఫౌజీ అనే ఒక సలహాదారు 38 సంవత్సరాలుగా సలహాదారుడిగా చేశాడంట ఇతను. ఇతను మొత్తం ఈ అమెరికాలో ఉన్నటువంటి పన్నులు కట్టినటువంటి డబ్బులన్నింటినీ చైనాలో వుహాన్‌లో ఉన్నటువంటి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఈ వైరస్ తయారు చేయడానికి డబ్బులన్నీ అట్టిచ్చాడంట. పైగా 2020 తర్వాత ఇది బయటకొచ్చిన తర్వాత గబ్బిలాల నుండి వచ్చిందని, జంతువుల నుండి వచ్చిందని రకరకాల ప్రచారాలు చేసి ఈ యొక్క అసలైనటువంటి దాన్ని తప్పుదోవ పట్టించారు. చైనా, అమెరికా ఈ 2 దేశాలు కూడా ఈ యొక్క కరోనా వ్యాప్తికి, అలాగే కరోనా వైరస్‌కి ప్రధాన కారకులుగా ఈవిడైతే చెప్తున్నారు. ఇదే గాకుండా దీనికి కావాల్సినటువంటివి, ఉండాల్సినటువంటివి అన్ని ఆధారాలు నా దగ్గరుండే మాట్లాడుతున్నాను. ఆధారాలు కూడా త్వరలోనే చూపిస్తాను. ముఖ్యంగా ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఆడినటువంటిది, అలాగే చైనాకి చెందినటువంటి శాస్త్రవేత్తలతో మాట్లాడినటువంటివి, ఆ రికార్డులన్నీ కూడా ఇప్పుడు ఆవిడ దగ్గర ఉన్నట్లుగా మాట్లాడుతుంది. అంటే వాస్తవంగా చెప్పాలి అంటే ఇలాంటి నిజాలన్నీ తెలుసు కాబట్టే ఆవిడని ఈ యొక్క పదవి నుండి తీసేశారు. ఏదైతే ఆవిడ నిర్వహించినటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారో ఆ పదవి నుండి తీసేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆవిడకి చాలా రహస్యాలు తెలుసు. ఆవిడని ఏదో ఒక రోజు బయట పెడతారు. ఆ పదవుల నుండి తీసేస్తే ఎన్ని ఆరోపణలు చేసినా ఆవిడని తొక్కిపెట్టేయొచ్చు అనే ఉద్దేశంతో చేసినటువంటి విధానంగానే కనిపిస్తుంది. అంటే ఈ అగ్రరాజ్యాలనేటువంటి దేశాలు ప్రపంచాన్ని నాశనం చేసేసి ఆ యొక్క రక్తం తాగి బ్రతుకుతాయి. శవాల దగ్గర పేలాలు ఏరుకునే వాళ్ళు అంటాం కదా మనం మామూలుగా. శవాల్ని చూపి ఇలాంటి శవాలతో రాజకీయాలు చేయడం, శవాల యొక్క పేలాలు ఏరుకోవడం లాంటి దేశాలు ఇప్పుడు ఇవి. అమెరికా, చైనాలు. ఇలాంటి అభివృద్ధి ఏదో ఒక రోజు కుప్పకూలిపోతాయి. ఆ నిజాలు తెలిసిన రోజు.